జొన్న రొట్టెలు విరగకుండా చాలా సాఫ్ట్గా మంచిగా రావాలంటే ఫస్ట్ వీడియో కంప్లీట్గా చూడండి. మీరు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడిగా అంటే అది కూడా మామూలు వేడి కాదండి, బాగా వేడిగా ఉన్న నీళ్ళని తీసుకొచ్చి జొన్న పిండిలో పోసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి. పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే రొట్టెలు అనేవి అంత బాగా వస్తాయి. తర్వాత బేసన్కి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం అనేసి ఒక దగ్గరికి మొత్తం అద్దుకోవాలి. ఇలా అద్దిన పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీస్తూ కొద్దిగా గోరువెచ్చని నీళ్లు చేతికి కొద్దిగా తడుముకుంటూ కూడా మనం సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కలిపారనుకోండి రొట్టె అనేది కూడా మొత్తం విరిగిపోతూ ఉంటుంది. సో కాస్త కొద్దిగా చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండేటట్టు చూసుకొని మనకు రొట్టె సైజ్ ఎంతైతే కావాలో దాన్ని బట్టి పిండిని అయితే తీసుకోండి మీరు. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దీనికి ఒక 2 డ్రాప్స్ ఏమో ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఎందుకు అని అంటే మనం ప్రిపేర్ చేసే రొట్టె ఆ పేపర్ నుంచి అంటే ప్లాస్టిక్ పేపర్ నుంచి మనకి ఈజీగా ఊడి రావడం కోసం అనేసి జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసాం కదా ఇందాక, సో ఆ రొట్టెని అయితే ఒక ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టేసి దానిపైన ఇంకో కవర్ పెట్టేసి చపాతీ కర్రతో ప్రెస్ చేస్తూ కొద్దిగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మీరు రొట్టె అనేది ప్రిపేర్ చేయండి. సో ఇక్కడ మా వదిన రొట్టెలు చేయడంలో కొద్దిగా ఎక్స్పర్ట్ కాబట్టి కొద్దిగా పెద్ద సైజు రొట్టె అనేది చేస్తుంది. సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొద్దిగా పిండి అనేది తక్కువ తీసుకొని రొట్టెలు ప్రిపేర్ చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే పెనం మీదగా రొట్టె వేయడం అనేది కూడా పెద్ద టాస్క్ అది. అందులో కూడా కొద్దిగా ఎక్స్పర్ట్స్ ఉంటేనే అంత మంచిగా రొట్టెలు అనేవి పోతాయి, పెద్ద పెద్ద రొట్టెలు. సో అందుకోసం అనేసి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పిండి అనేది కొద్దిగా తక్కువ తీసుకొని చిన్న చిన్న రొట్టెల నుంచి అంటే చేయడం అనేది ట్రై చేయండి మీరు. సో అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో కంప్లీట్గా అయితే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రొట్టెలు చేసేది మా వదిన, చాలా ఎక్స్పర్ట్ రొట్టెలు చేయడంలో. రోజుకి కనీసం ఒక 25 రొట్టెలు అయితే చేస్తుంది డైలీ. అందుకోసం అనేసి పెద్ద పెద్ద సైజు రొట్టెలు అలా చేస్తుంది. సో ఇక్కడ ఇంకో డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే రొట్టెలు అనేవి కొద్దిగా వైట్గా కనిపిస్తున్నాయి కదా అని చాలామంది అడుగుతున్నారు రొట్టెల వీడియోలు పెట్టేటప్పుడు. మా వాళ్ళు బంజారా వాళ్ళండి, రోజు రొట్టెలు చేస్తారు కాబట్టి జొన్నలు అంటే బియ్యం ఒక 5-6 కేజీలు ఉంటే అందులో జొన్నలు కేజీన్నర అంత తక్కువ పోసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు డైలీ రొట్టెలు తింటారు కాబట్టి. సో అలా కాకుండా మేము ప్యూర్ జొన్నలు తింటామనేసి మీరు ప్యూర్ జొన్నలే పట్టించుకొని ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్లోనే మీరు రొట్టెలు అనేవి ట్రై చేయొచ్చు. సో అలా కూడా వస్తాయి. ఇక్కడైతే కొద్దిగా బియ్యం అనేది జొన్నలలో ఎక్కువ పోసి కలిపి పిండి ఆడిచి రొట్టెలు అనేవి ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మీకు కలర్ అనేది కొద్దిగా వైట్ కలర్లో కనిపిస్తున్నాయి. బియ్యం ఎక్కువ పోసారు కాబట్టి. మీరు జొన్నలు ఎక్కువ పోసి సేమ్ ఇదే ప్రాసెస్లో రొట్టెలు అనేవి ప్రిపేర్ చేసుకోండి. సో వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ మీకేమనిపించింది ఏంటిది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.